అఖండ 2 సినిమా విడుదలకి ఊహించినటువంటి అడ్డంకి ఎదురైంది. మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకి స్టే విధించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే అఖండ 2 తాండవం. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సంస్థ ఈరోస్ ఈ చిత్ర నిర్మాతలను ఉద్దేశించి వారు గతంలో కొంత నగదు పెండింగ్లో ఉంది అంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద విచారణ చేసినటువంటి న్యాయస్థానం ఈ సినిమా విడుదలకి మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇస్తూ స్టే విధించింది. అసలు స్టే విధించడానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అఖండ 2 విడుదలకి ఊహించినటువంటి అడ్డంకి, చివరి నిమిషంలో నిర్మాతలకు షాక్. నిర్మాతలపై పిటిషన్ దాఖలు చేసినటువంటి బాలీవుడ్ సంస్థ ఈరోస్ 28 కోట్ల రూపాయల పాత బకాయిల వివాదమే ప్రధాన కారణం. నేనొక్కడినే సినిమా నష్టాలకు సంబంధించినటువంటి కేసు ఇది. స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2 తాండవం సినిమా విడుదలకి కొన్ని గంటల ముందు అయితే ఊహించినటువంటి అడ్డంకి ఎదురైంది. ఈ చిత్రం విడుదల మీద మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి కనుక వెళ్తే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు 28 కోట్ల రూపాయలు బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ 2 ఆ సినిమాను నిలిపివేయాలని ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో మహేష్ బాబు నటించినటువంటి నేనొక్కడినే, ఆగడు చిత్రాల నిర్మాణ సమయంలో ఆ 2 సంస్థలు కలిసి పనిచేశాయి. ఆ సినిమాల వల్ల వచ్చినటువంటి నష్టాలకు సంబంధించిన ఆర్థిక వివాదమే ప్రస్తుత స్టేక్ అయితే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అఖండ 2 చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అంటే 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద నిర్మిస్తూ ఉన్నారు. అయితే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్లోని భాగస్వామ్యులైనటువంటి రామ్ అచంట, గోపి అచంటనే ఈ కొత్త సంస్థను కూడా ప్రారంభించారని, కాబట్టి పాత బకాయిలకు వారే బాధ్యత వహించాలని ఈరోజు సంస్థ వాదించింది. ఈ వాదంతో ఏకీభవించినటువంటి కోర్టు ఈ సినిమా విడుదలకి స్టే విధించింది. ఇవాళ పెయిడ్ ప్రీమియర్లతో సినిమా విడుదల చేసేందుకు అంటే ప్రీమియర్ షోలు అయితే వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే నిర్మాతలకు ఈ తీర్పు నిజంగా పిడుగు లాంటి వార్తగా చెప్పొచ్చు. ఈ వివాదం కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా త్వరగా పరిష్కారం అవుతుందని, సినిమా విడుదలకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి. నిజంగా నందమూరి బాలకృష్ణ గారి సినిమాకి ఇటువంటి ఆటంకాలు అనేది నిజంగా అది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే సాయంత్రానికి ఈ వివాదం ఏదైతే ఉందో అది పరిష్కారం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా రేపు అఖండ 2 తాండవం సినిమా అయితే విడుదలై తీరుతుందంటూ అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 తాండవం సినిమా విడుదలవడం ఖాయం అయితే ఖాయంగా కొంతమంది భావిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే నిజంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ గతంలో ఈ ఈరోస్ సంస్థ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దానికి సంబంధించే ఈ వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో ఈ వివాదం ఈరోజు సద్దుమణిగేటువంటి అవకాశం ఉంటుందని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కోర్టు బయటే దీనికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు స్టే ఏదైతే ఉందో ఆ స్టే కూడా ఈరోజు ఇది కోర్టు బయట కనుక సెటిల్మెంట్ అయ్యేటువంటి అవకాశం కనుక ఉంటే ఆ స్టే కూడా ఎత్తేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. కాబట్టి అఖండ 2 ఖచ్చితంగా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని ఆయన అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారు హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి చిత్రమే ఈ అఖండ 2. భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ అఖండ 2 సినిమా మీద. దానికి కారణం ఏంటంటే గతంలో వారిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సింహ, లెజెండ్, అఖండ ఇవి అంటే
మంచి విజయాన్ని అందుకున్నటువంటి నేపథ్యంలో ఈ అఖండ 2 తాండవం సినిమా మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే అంటే ప్రీ బిజినెస్ కూడా జరిగినట్లుగా ఇప్పటికైతే సమాచారం అంతా ఉంది. సినిమా విడుదలైన తర్వాత కూడా మంచి వసూళ్లను రాబట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే విడుదలకి కొన్ని గంటల ముందే ఈ అడ్డంకి ఏర్పడడం అనేది నిజంగా నందమూరి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇది కోర్టు బయట మాత్రం సెటిల్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సినిమాకి ఇది అడ్డంకిగా మారేటువంటి పరిస్థితి లేదు అంటూ కొంతమంది అయితే వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.